వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా ఉన్నాయో మార్కెట్ డీటెయిల్స్లోకి కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్తో కొంత నెగిటివ్ బేస్తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక అప్మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. ఓపెన్ లెవెల్స్ నుండి మార్కెట్స్లో కరెక్షన్ అనేది రావడం చూసాం. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యి కీ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి దాని బిలో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ కనుక చూస్తే నిన్నటి క్లోజింగ్కి 30 పాయింట్స్ అప్మూవ్తో 38,730 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 17 పాయింట్స్ నెగిటివ్గా 38,683 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 8 పాయింట్స్ అప్మూవ్తో 11,612 వద్ద ఓపెన్ అవగా ఓపెన్ అయిన కాసేపటికే కూడా ఒక అప్మూవ్లోకి వెళ్ళడం చూసాము. అరౌండ్ 11,635 రేంజ్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతూ ప్రస్తుతం కీ లెవెల్ అయిన 11,600 కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం చూస్తున్నాము. 16 పాయింట్స్ నెగిటివ్గా 11,588 వద్ద నిఫ్టీ ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 56 పాయింట్స్ అప్మూవ్తో 29,901 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ చూస్తే 68 పాయింట్స్ నెగిటివ్గా 29,776 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఓవరాల్గా బ్యాంక్స్లో కొంత చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ చూసినట్టయితే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది బ్యాంక్స్లో కనిపిస్తున్నాయి. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూసుకున్నట్టయితే కొంత ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఈరోజు అప్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో లాంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే కొంత 2 to 2.5% మధ్య అప్మూవ్తో నిఫ్టీ టాప్ గెయినర్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ ఒక 1.5%, బజాజ్ ఆటో 1.19%, సిప్లా నియర్లీ ఒక 1% వరకు అప్మూవ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఏషియన్ పెయింట్స్ 3.77%, భారతీ ఎయిర్టెల్ 3.39%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3%, అదానీ పోర్ట్స్ 1.5% అండ్ టాటా స్టీల్ 1.5% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈరోజు కొంత కరెక్షన్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంత కరెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఓవరాల్గా అటు సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాం. ప్రస్తుతం అడ్వాన్సెస్ 619గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 988గా ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ కొంత పాజిటివ్ టు ఫ్లాట్ మోటో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 21 పాయింట్స్, ట్రై టైమ్స్ 6 పాయింట్స్, హ్యాంగ్సంగ్ 67 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 36 పాయింట్స్, కొస్పీ 7 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్లో ట్రేడ్ అవగా షాంఘై కాంపోజిట్ ఒక 2 పాయింట్స్ నెగిటివ్ సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 20 పాయింట్స్ నెగిటివ్గా 11,663 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసుకున్నట్టయితే 69.59తో మార్జినల్లీ హయ్యర్ సైడ్తో ఈరోజు డేని ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే టొరెంట్ ఫార్మా 2%, దివీస్ ల్యాబ్స్, ఎంఫసిస్, క్యూమెన్స్ లాంటి స్టాక్స్ ఒక 1% వరకు అప్మూవ్లో ట్రేడ్ అవ్వగా బయోకాన్ ఒక 0.5% to 1% మధ్య అప్ ట్రెండ్లో కనిపిస్తోంది. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూసినట్టయితే కిరీ ఇండస్ట్రీస్ 7.5%, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నియర్లీ 4%, ఓరియన్ పేపర్ 3.5% అండ్ పరాగ్ మిల్క్, నెల్కో ఒక 3% వరకు అప్సైడ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155552 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజుని ఫ్లాట్ నోట్తో మార్కెట్స్ స్టార్ట్ చేయడం మనం చూసాం. బట్ ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోయింది. హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్కెట్స్ కొంత వాలటాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఓవరాల్గా సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ప్రెషర్ అనేది కూడా ఈరోజు ఎక్కువగా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్నింగ్ సెషన్లో? సో అండ్ ఓవరాల్గా నిన్న ఓపెనింగ్లో హైలో ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 11,710 దగ్గర నుంచి 11,550 వరకు కరెక్షన్ అనేది జరగడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఫ్రైడే రోజు ఏదైతే బుల్లిష్ ప్యాటర్న్ ఏర్పడిందో దాన్ని నెగేట్ చేస్తూ కంప్లీట్గా ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ అనేది నిన్న ఏర్పడడం జరిగింది. సో అది కాకుండా ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఒకసారి సెకండ్ టైం బ్రేక్ డౌన్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదే ఈరోజు కనుక ఫస్ట్ సపోర్ట్ 11,550 11,570 మధ్యలో ఉంది. సో ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాంటి సిచ్యువేషన్స్లో 11,470 వరకు డిప్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 30,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అన్నది ఎంటర్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ 29,500 వైపుగా దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొక 250 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు గమనించిన ఒక సెల్లింగ్ మోడ్లోనే ఉన్నాయి. మనకి డైలీ చార్ట్స్లో గమనించిన ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ అనేది ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు ట్రెండ్ అయితే వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. ఏదో 1-2 సెక్టర్స్లో మాత్రమే కొద్దిగా ఫ్లాట్గా ట్రెండ్ అనేది కనిపిస్తుంది. వాటిల్లో కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాటిల్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను ఇండియా వోలాటిలిటీ ఇండెక్స్ గమనించిన ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఎబో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈరోజు 2% అప్ రావడం చూస్తున్నాం. అది 20.58 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్స్లో కొద్దిగా ప్యానిక్ సెల్లింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి దీన్ని బట్టి చూస్తే. సో దానికి ఇన్వెస్టర్స్ కంగారు పడకుండా లోయర్ లెవెల్స్లో ఉన్న లాంగ్ పొజిషన్స్కి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ఒకసారి నిఫ్టీలో 11,550 కనుక బ్రేక్ డౌన్ అయితే కొద్దిగా ఫ్రీ ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్కి ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్కి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. పొజిషనల్ ట్రేడర్స్కి ఒక షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా రాబోయే రోజుల్లో నిఫ్టీలో ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ డిప్ అయితే కనిపిస్తుంది కాబట్టి దానికోసం పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంతవరకు ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్లో పరంగా చూసుకున్నట్టయితే కొంత ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము. ఈరోజు మార్కెట్స్ సెక్టర్స్ వైజ్లో అన్నింటిలో చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది ది సేమ్ టైం సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాం కాబట్టి కొంత ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఒక అప్ మూవ్ అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. మార్నింగ్ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కూడా ఐటీ స్టాక్స్లో అప్ ట్రెండ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని లైక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కావచ్చు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా ఇది కనుక చూసుకున్నట్టయితే తాత్కాలిక అప్ మూవ్గానే భావించవచ్చు అంటారా, లేదా కొంతవరకు లాస్ట్ ఫ్యూ డేస్ ఒక డౌన్ ట్రెండ్ చూసాం కాబట్టి కొంతవరకు ఈ అప్ మూవ్ ఏదైతే చూస్తున్నామో ఇది కొనసాగే అవకాశం ఉందంటారు? సో అండి, ఐటీ స్టాక్స్లో మనము గమనించాల్సింది ఏంటంటే ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా, టీసీఎస్ లాంటి ఆల్మోస్ట్ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆ రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేస్తేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇక్కడ నుంచి డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడి ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఈ బౌన్స్ అనేది కేవలం తాత్కాలికం మాత్రమే, పెద్దగా సస్టైన్ అవ్వలేకపోవచ్చు. ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎదురయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వచ్చే ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు సెల్లింగ్ అనేది కొంత కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 3.5% వరకు ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 30 పాయింట్స్ పైగానే కరెక్షన్ అనేది కనిపిస్తోంది. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ కరెక్షన్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? సపోర్ట్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ ఉన్నాయంటారు? ఏషియన్ పెయింట్స్ చూడండి, ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్గా కొన్ని రోజుల కింద ఆల్మోస్ట్ 1380 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా బౌన్స్ రావడం చూసాం. ఆల్మోస్ట్ 1380 దగ్గర నుంచి మనకి ఫ్యూ డేస్ బ్యాక్ 1529, 1530 ఆ జోన్ వరకు కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత ఈరోజు ఒక డౌన్వర్డ్ గ్యాప్ అనేది ఏర్పడింది. సో ఇలాంటి డౌన్వర్డ్ గ్యాప్ హయ్యర్ లెవెల్స్లో ఏర్పడితే ఇక్కడ నుంచి ఇంకా కొద్ది రోజుల పాటు ఇది వీక్గా ట్రేడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది కాకుండా 1469 ఆ సపోర్ట్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని కింద ఉన్నంత వరకు ఒక వీక్నెస్ అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి దానికి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనేది 1410, 1400 ఆ జోన్ మధ్యలో ఉంది. సో ఆ జోన్ దగ్గర కొద్దిగా ఫాల్ అనేది ఆగే అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి చిన్న రీబౌండ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఇంకా 40 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ రెడ్డి. హలో హలో ప్రసాద్ రెడ్డి చెప్పండి. హలో 11,600 పుట్టు 11th ఎక్స్పైరీ ఇది
49 దగ్గర తీసుకున్నాను. ఇంకొకటి ఏ స్టాక్ అండి? 25th ఏప్రిల్ ది ఎక్స్పైరీది తీసుకున్నాను. అది మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి, చెప్పండి కొంచెం. అనుకుందామని కాల్ చేశానండి. హలో 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 నిఫ్టీ 11,600 పుట్టా అండి? ఓకే, 11,600 పుట్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంతో చెప్పారు? సో 11,600 పుట్టు మీరు ఆల్రెడీ బై చేస్తుంటే కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దీనికి 11,500 వైపుగా నిఫ్టీ అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఉన్న మీ పుట్ ఆప్షన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ మీరు కంటిన్యూ చేయగలిగితే మీకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి డిప్లో మీరు 11,470, 11,450 దగ్గర ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత టాటా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక 1.5% పైగానే ఒక అప్ ట్రెండ్లో కొంత స్ట్రెంత్ కనబరుస్తూ మూవ్ అవడం చూస్తాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది ఎంతవరకు ఈ లెవెల్ నుంచి కనుక చూస్తే అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఈ లెవెల్ నుంచి ఎంతవరకు పెరగొచ్చుంటారు? సో టాటా మోటార్స్ విషయానికి వస్తే రీసెంట్గా 210 దగ్గర నుంచి కొద్దిగా రివర్సల్లోకి ఎంటర్నెట్గా కనిపిస్తుంది. కాకపోతే 200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అన్నది కనిపిస్తుంది. సో 200 కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 192, 195 ఆ జోన్ మధ్యలో సపోర్ట్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ మాత్రం ఓవర్ బాట్ పొజిషన్స్లో ఉంది. ఇది ఎంతవరకు 200 పైన సస్టైన్ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇది 210 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అన్నది అక్కడ నుంచి బిగిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో అంతవరకు ఒకసారి చిన్న డిప్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డిప్లో కనుక 192, 185 మధ్యలో సపోర్ట్ దొరికితే కనుక అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇలాంటి డిప్ అన్నది ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో హలో నాగేశ్వర్ గారు చెప్పండి. హలో హలో యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. మీరు ఫోన్ చేసి మాట్లాడకుండా ఉంటే లైన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అది నాకు మీ వాయిస్ వినపడలేదు మేడం. హిందుస్థాన్ జింక్ 285 లో బై చేశాను మేడం, లాంగ్ కి. ఓకే ఫీచర్స్ అండి. ఓకే ఫీచర్స్ హిందుస్థాన్ జింక్ 285 లో బై చేశాను మేడం. ఓకే తర్వాత జీ ఎంటర్ప్రైజెస్ 410 లో సెల్ చేశాను మేడం ఫీచర్స్. ఓకే ఓకే అండి. సెకండ్ స్టాక్ ఏమన్నారు? జీ ఎంటర్ప్రైజెస్ 410లో సెల్ చేశారు ఫ్యూచర్స్లో. హిందుస్థాన్ జింక్ 285లో బయింగ్లో. చూడండి, హిందుస్థాన్ జింక్ 285లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. కాకపోతే దాని ట్రెండ్ అనేది వీక్గా ఉందండి. సో నిన్నటి ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే హిందుస్థాన్ జింక్లో ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. అది కాకుండా కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఇలాంటి ప్యాటర్న్ ఏర్పడితే కనుక నెక్స్ట్ దానికి డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న బౌన్స్ వస్తే మీకు లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను హిందుస్థాన్ జింక్లో. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా 277, 275 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న బౌన్స్ వచ్చినా మీరు లాంగ్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఉపయోగించుకోండి హిందుస్థాన్ జింక్లో. అది కాకుండా నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మీరు 410లో షార్ట్ సెల్ చేశారు. పొజిషనల్ వైజ్గా అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. యాజ్ లాంగ్ యాజ్ ఇది 420 కింద ట్రేడ్ అయినంత వరకు జీ ఎంటర్టైన్మెంట్లో వీక్నెస్ అన్నది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలో కొనసాగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ రోజు వరకు. సో ఇన్ కేసు ఈ రోజు కనుక ఇది లోయర్ లెవెల్స్లో 404 సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే దీంట్లో కూడా ఈరోజే మళ్ళీ ఇంకా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశంలో ట్రెండ్ వైజ్గా గమనిస్తే ఇంకా రెసిస్టెన్స్ కిందే ఉంది. కాబట్టి మీరు జీ ఎంటర్టైన్మెంట్ ఫ్యూచర్ షార్ట్ సెల్ పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. హిందుస్థాన్ జింక్ లాంగ్స్లో మాత్రం మీరు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజురెడ్డి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మేడం అది ఏసీసీ 1680 కాలు ఏప్రిల్ క్లోజింగ్ 45 రూపీస్లో తీసుకున్నాం మేడం. కొంచెం తగ్గింది. యావరేజ్ చేసుకోమంటారా, వెయిట్ చేయమంటారా? ఇంకొకటి నిఫ్టీ 11,600 పుట్టు తీసుకున్నాం. ఓకే
ఆ రెండు ఏం చేయమంటారు సార్ జరగండి మేడం. ఇది స్ట్రైక్ ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకున్నారు నిఫ్టీ? నిఫ్టీ 45 రూపీస్ 45లో తీసుకున్నారు. పుట్టిది అదేమో కాలు 1680 కాలు, అది ఇదేమో పుట్టిది. యా ఓకే. చూడండి ఏసీసీలో మీరు ట్రెండ్కి అగనిస్ట్గా కాల్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అయినా అది ఆల్మోస్ట్ 1680 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీ ఈ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో 1680 ఎబోవ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏసీసీ 1680 కాల్ ఆప్షన్ నుంచి మీరు బయటకు రండి. నిఫ్టీలో 11,600 పుట్ ఆప్షన్ మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, యా చెప్పండి. నా పేరు సంపత్ అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. యా చెప్పండి సంపత్. యాక్చువల్గా ఆర్కామ్ పొజిషన్ ఏంటో కొద్దిగా చెప్పగలుగుతారా? నేను 5.40లో ఫుల్ షేర్స్ నా హోల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అది ఇన్సాల్వెన్సీ పోర్షన్ వెళ్తుంది అంటున్నారు. సో లాట్ ఆఫ్ ప్యానిక్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ షేర్ హోల్డర్. సో మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? మనం ఎగ్జిట్ అయిపోవాలా లేకపోతే వెయిట్ చేయొచ్చా? మీరు ఎంతలో హోల్డ్ చేస్తున్నారు ఆర్కామ్ని? 5.40. 5.40. ఓకే. షార్ట్ టర్మ్ వ్యూలో ఉన్నారా, లాంగ్ టర్మ్కా? పర్వాలేదు, షార్ట్ టర్మ్ ఉన్నా పర్లేదు, లాంగ్ టర్మ్ ఉన్నా పర్లేదు. ఆ ప్రైస్ నాకు వస్తున్నా కలిసి. ఓకే. చూడండి ఆర్కామ్ గురించి చెప్పడానికి ఏం లేదండి. చాలాసార్లు దీంట్లో ఈ స్టాక్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే దీంట్లో మనకి బ్యాడ్ న్యూస్ అనేది రావడం చూసాం, అక్కడి నుంచి ఈ స్టాక్లో షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో పెద్దగా ప్యాటర్న్స్ కూడా ఇంప్రెసివ్గా ఏం లేదు. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్నా మీరు ప్రీవియస్ పీక్ లెవెల్లో తీసుకున్నట్టున్నారు. సో 5.2 దగ్గరలో. సో అక్కడి నుంచే రీసెంట్గా 3 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం మీ బయింగ్ ప్రైస్ కూడా రావడానికి కొద్దిగా కష్టంగానే కనిపిస్తూ ఉంది. ఏ చిన్న బౌన్సెస్ వచ్చినా మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేజర్గా రన్నింగ్లో ఉన్న మన ఐడియా కానీ ఇతర భారతీ ఎయిర్టెల్ వాటిల్లోనే మేజర్గా మనకి బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అలాంటిది ఆర్కామ్ అనేది ఈ టెలికాం సెక్టర్ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులలో మీకు దీంట్లో అప్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఏ చిన్న బౌన్స్ వచ్చినా మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వస్తుందన్న అవకాశం అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తెనాలి నుండి కృష్ణ. హలో. హలో మేడం, నేను ఫస్ట్ షార్ సొల్యూషన్ 51లో తీసుకున్నాను మేడం. గ్లోబల్ స్పిరిట్ 145లో తీసుకున్నాను మేడం. హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ చేయమంటారు లాంగ్ టర్మ్ కోసం? ఓకే. ఫస్ట్ సోర్స్ ఎక్కడ అన్నారు? ఫస్ట్ సోర్స్ 51, గ్లోబల్ స్పిరిట్స్ 145 లాంగ్ టర్మ్కి. సో ఫస్ట్ సోర్స్ మీరు 51 అంటే రీసెంట్గానే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈరోజు 51.85 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. దీనికి ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా ఆల్మోస్ట్ 53-54 రూపీస్ మధ్యలో కనిపిస్తూ ఉంది. సో ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ప్రీవియస్ పీక్ లెవెల్ని రీటెస్ట్ చేసినప్పుడు అంటే 53.50 నుంచి మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది బిగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రివర్సల్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఫస్ట్ టైం రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే ముందు ఆ జోన్ అక్కడ నుంచి రివర్సల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి 53.50 దగ్గర నుంచి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్లో. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ ఆల్మోస్ట్ ఇది 150 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుందండి. సో మీరు లాంగ్ పొజిషన్స్ లాంగ్ టర్మ్ కోసం అయితే కంటిన్యూ చేయండి. షార్ట్ టైంలో మాత్రం కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ 150ని క్రాస్ చేయలేదు, దాని కింద ఉన్నంత వరకు నెక్స్ట్ ఇది 120, 125 ఆ జోన్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కంటిన్యూ చేయండి. షార్ట్ టైం మాత్రం కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నా ఉద్దేశంలో అయితే ఒకసారి మీరు ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్స్ వస్తేనే మీరు రీబై చేయమని చెప్తాను. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ చెక్ చేద్దాం. శ్రీకాంత్ మెయిల్ చేశారు. TCS 2000 పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 30 రూపీస్లో తీసుకున్నారు. అరౌండ్ 6 లాట్స్ తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? 2000 పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 30 రూపీస్, 6 లాట్స్ తీసుకున్నారు. హోల్డర్ ఎగ్జిట్?
సో టీసీఎస్ 2000 పుట్ ఆప్షన్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు అయితే కొద్దిగా ఐటీ స్టాక్స్లో చిన్న బౌన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 2100 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటే కనుక మీ స్ట్రైక్ ప్రైస్ వరకు కరెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏప్రిల్ సిరీస్లోనే ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు కంటిన్యూ చేయండి 2000 పుట్ ఆప్షన్. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకొక 10-15 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ అప్ మూవ్ వచ్చినప్పటికీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2100 ఆ జోన్ దగ్గరలో టీసీఎస్లో డబుల్ టాప్ ఫార్మేషన్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ఉండొచ్చు, కాకపోతే కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉన్నదాన్ని అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఖమ్మం నుండి భాస్కర్ కాలర్ ఉన్నారు. హలో. ఇంజనీరింగ్ 77లో ఉన్నాయండి. రెయిన్ ఇండస్ట్రీస్ 107లో ఉన్నాయి. ఈ 1 monthలో నాకు మనీ అర్జెంట్ ఉంది. ఎగ్జిట్ ఎప్పుడు కమ్మంటారు? ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? బన్సాల్ ఇంజనీరింగ్. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 77. ఓకే. షార్ట్ టర్మ్ ఈ 1 month వీతో అడుగుతున్నారు. 1 month అండి. నాకు అమౌంట్ కూడా అర్జెంట్ ఉంది. మరి ఏ పొజిషన్లో ఎగ్జిట్ కమ్మంటారు? ఓకే. లాస్ట్ చేసుకోమని. రెయిన్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నారు? రెయిన్ 107, బన్సాలి 77. 1 month వీతో ఎగ్జిట్ పాయింట్స్ అడుగుతున్నారు. సో బన్సాల్ ఇంజనీరింగ్ అయితే ఇమ్మీడియట్గా మీ బయింగ్ ప్రైస్ రాకపోవచ్చు కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఈ కరెంట్ ప్రైస్లోనే కొద్దిగా లాస్ట్లోనే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో మీ 1 month టైంలోనే అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా దీంట్లో కొద్దిగా వీక్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మార్కెట్లో ఎప్పుడైతే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందో అప్పుడు బన్సాల్ ఇంజనీరింగ్లో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఈరోజు ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ లాంటిది ఏర్పడుతుంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 1 month వ్యూ అయితే నా ఉద్దేశంలో రెండిట్లోనూ మీరు కరెంట్ ప్రైస్లోనే ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీ అంటే ఫైనాన్షియల్ నీడ్ అయితే ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు మార్కెట్లో మళ్ళీ రీబై చేయడానికి అయితే అవకాశం ఎప్పటికీ దొరుకుతూనే ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. శ్రీనివాస్ మెయిల్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 131లో 500 షేర్స్ అండ్ పెన్నార్ ఇండస్ట్రీస్ 36లో 3100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? బ్యాంక్ ఆఫ్ బరోడా 131, పెన్నార్ ఇండస్ట్రీస్ 36. సో బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వస్తే 131లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. కాకపోతే రీసెంట్గా అది 100 రూపీస్ దగ్గర నుంచి 135 వరకు అంటే 30% బౌన్స్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి 1 year 2 years మీరు హోల్డ్ చేస్తానంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి 100 రూపీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మనకి మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి ముందుగా ఒక డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు బయింగ్ ప్రైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇంకా 100 రూపీస్ వరకు డిప్ వచ్చినా మీరు బేర్ చేయగలుగుతాను అంటే మీరు కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ పెన్నార్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మీరు ఆల్మోస్ట్ ఇది రీసెంట్గా 30 రూపీస్ దగ్గర నుంచి 40 రూపీస్ వరకు షార్ప్గా పెరిగింది. ఆ 40 రూపీస్ దగ్గరలో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడింది కాబట్టి దీంట్లో మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 34 రూపీస్ దగ్గర నుంచి 32 వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాకపోతే లాంగ్ టర్మ్ ఉద్దేశంలో మాత్రం ఒక చిన్న మళ్ళీ బౌన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టైంలో చిన్న కరెక్షన్ ఉన్నప్పటికీ లాంగ్ టైంలో మంచి అప్మూవ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్ వ్యూ అడుగుతున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఒకసారి 30 రూపీస్ ఆ జోన్ వస్తే కనుక అక్కడ ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. శర్మ మెయిల్ చేశారు. డీసీబీ బ్యాంక్ 210లో లాంగ్ టర్మ్కి తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? 210లో తీసుకున్నారా? ఎస్ సార్. డీసీబీ బ్యాంక్ 210 లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రజెంట్ లెవెల్స్ అయితే అట్రాక్టివ్గా లేదండి. సో ఆల్మోస్ట్ మీరు బయింగ్ ప్రైస్ దగ్గరలోనే డబుల్ టాప్ ఫార్మేషన్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఈ రేంజ్లో కొద్దిగా ఒకసారి మీరు ఎగ్జిట్ అయిపోయి లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్స్ లెవెల్ 140, 135 ఆ జోన్ వస్తే అక్కడ బై చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
ఈ కరెంట్ మీరు డిప్ వచ్చినప్పుడు బాధపడడం కన్నా ఈ రేట్లో ఒకసారి ఎగ్జిట్ అయిపోండి, క్యాష్లో ఉండండి. మళ్ళీ డిప్ వస్తుంది, దీంట్లో డిప్ వచ్చినప్పుడు 140 130 ఆ జోన్లో వచ్చినప్పుడు మీరు అక్కడ రీబై చేసుకుంటే మీకు నెక్స్ట్ అప్ మూవ్లో అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. శర్మ మెయిల్ చేశారు. మిందా కార్ప్ 240లో అండ్ నాసిల్ 180లో తీసుకున్నారు. 2 ఇయర్స్ మీతో ఇది కంటిన్యూ చేసుకోవచ్చా? మిందా కార్ప్ 240, నాసిల్ 180, 2 ఇయర్స్ అడుగుతున్నారు. సార్ నోసిల్ 180 దగ్గరలో అంటే మీరు ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గరలో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో 52 వీక్ హై వచ్చేసి దీనికి 230 దగ్గరలో కనిపిస్తుంది. రీసెంట్గా 200 దగ్గర నుంచి కరెక్షన్లోకి ఎంటర్ అయ్యడం చూస్తున్నాం. సో మీరు 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే అంతకన్నా ముందుగా మార్కెట్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ వస్తే కనుక ప్రీవియస్ సపోర్ట్స్ లెవెల్ దీనికి 120 దగ్గరలో ఉంది కాబట్టి ఆ జోన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అవడానికి ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను నోసిల్. సో మిండా కార్ప్ విషయానికి వస్తే మీరు 210 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు అంటే దీంట్లో కూడా మీరు 52 వీక్ హైలో బై చేసినట్టుగా కనిపిస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. షార్ట్ టైంలో మాత్రం దీంట్లో కూడా ఒకసారి డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 120 దగ్గర నుంచి 100 వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ చూసుకున్నట్టయితే అదే రేంజ్లో మూవడం చూస్తాం. ఇందాక ఓపెన్ అయిన లెవెల్స్కి ఇప్పటికి చూస్తే కొంత రికవరీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు పరంగా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు అండ్ ఇక్కడ నుండి మార్కెట్స్ ఎలా టర్న్ అవ్వచ్చు అంటారు? సో లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే ఎవ్రీ బౌన్స్ కూడా ఆ ప్రాఫిట్ బుకింగ్కి ఎదురవడం చూస్తున్నాం. సో నిన్న కూడా బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈరోజు చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ దాంట్లో ఫెయిల్ అవుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు సెకండ్ హాఫ్లో ముఖ్యంగా 11,470 వరకు డిప్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే పొజిషనల్ వైజ్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. లాంగ్ పొజిషన్స్ మాత్రం ఈ లెవెల్లో అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. సో డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం ఆ షార్ట్స్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూయర్స్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 9 పాయింట్స్ నెగిటివ్గా 11,594 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 10 పాయింట్స్ నెగిటివ్గా 38,689 వద్ద మూవ్ అవుతోంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్స్ నెగిటివ్గా 29,781 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ల వినయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.